జనాభాలో అత్యధికమైన ప్రాబ్లమ్ అంటే హెల్త్‌కి సంబంధించి ఏదైనా ఉందంటే అది బీపీ అండి. హై బీపీ అన్నమాట. చాలా మంది అనుకుంటుంటారు. హై బీపీ అంటే కేవలం 140/90 అంతకంటే మించి ఉన్నట్లు లేదు. మన ఇంట్లో మనం బీపీ చూస్తున్నప్పుడు ఏ ఏజ్‌లో అయినా సరే స్టాండర్డ్‌గా 120/80 అంతకంటే కొంచెం తక్కువ ఉండొచ్చు. కాన్స్టాంట్‌గా ఒక బీపీ 130 అంతకంటే ఎక్కువ వస్తుందంటే అది కూడా బీపీ కిందే పరిగణించాలన్నమాట. సో, ఎందుకు దాన్ని పరిగణించాలి అంటే 130 నుంచి మనకి రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ బీపీ వస్తుందంటే రకరకాల కారణాలు. ఒకటి వచ్చి మనం ఇంతకుముందు చాలా సార్లు డిస్కస్ చేసినట్లు వాళ్ళ దైనిక జీవితంలో ఎప్పుడు వాళ్ళు స్ట్రెస్‌లో ఉండడము. అది ఉద్యోగరీత్యా కావచ్చు, లేదు ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదా ఇతరత్రా వాళ్ళ ఇన్నెట్ టెండెన్సీ వల్ల కావచ్చు. దాంతో పాటు ఇండియాలో ఏందంటే ప్రతి ఒక్కరు సాల్టు మామూలుగా 10 గ్రాములు లేదా అంతకంటే మించి కూడా ఎక్కువ వాడుతుంటారు. ఆ పచ్చళ్ళని, ఈ పచ్చళ్ళని అది. మామూలుగా ఒక మనిషి తీసుకోవాల్సిన సాల్ట్ రోజుకంతా కలిపి 4 గ్రాములని. సో, 4 గ్రాములంటే దాదాపు మనం దానికి 3 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నాము. రెండోదేంటంటే వయసొచ్చే కొద్దీ ఫ్రూట్స్ తినడం మానేస్తారు చాలామంది. చాలా ఫ్రూట్స్‌లో పొటాషియం ఉంటుంది. ఈ పొటాషియము మన ఉప్పులో ఉండే సోడియంని కౌంటర్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే ఆపోజిట్‌గా పనిచేసి ఆ సోడియం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫ్రూట్స్ తగ్గిచ్చేసి ఈ పచ్చళ్ళు, ఈ బిర్యానీలు, ఎక్కువ సీ సాల్ట్ ఫుడ్డు ఇటువంటివి తింటుంటామో దానివల్ల బీపీ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు ఇతరత్ర అలవాట్లు అంటే అది స్మోకింగ్ గావచ్చు, డ్రింకింగ్ గావచ్చు, పొగాకు నమలడం గావచ్చు, ఇటువంటి వాటి వల్ల కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏమిటంటే డయాబెటిస్ అనేది ఉన్నప్పుడు లాంగ్ స్టాండింగ్‌గా లోపల అంటే బ్లడ్ వెసల్స్ దెబ్బతినడం వల్ల వాళ్ళకి బీపీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో, కొన్ని ఇవే కాకుండా కొంతమంది ఊబకాయం వల్ల బాధపడుతూ ఉంటారు. ఈ ఊబకాయం అంటే ఒబిసిటీ అంటాము. ఒబిసిటీ ఉన్న వాళ్ళు స్నోరింగ్ అంటే నైట్ టైమ్ గురకబెట్టడం వల్ల కూడా సో, వాళ్ళు ఒబిసిటీ ఉన్నప్పుడు, ఈ స్నోరింగ్ ఉన్నప్పుడు బాడీలో ఆక్సిజన్ అనేది తక్కువైపోయి, మన బ్లడ్ వెసల్స్ ఎక్కువ రియాక్ట్ అయ్యి బీపీ రావడానికి కూడా చాలా హై ఛాన్స్. సో, ఇలా బీపీ రావడానికి రకరకాల కారణాలు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి మన మోడర్న్ లైఫ్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు అండ్ అలాంగ్ విత్ ఇట్స్ అర్బనైజేషన్.